ఈరోజు మేము మా కమిషనరేట్ లిమిట్స్లో కేయూ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో గోపాల్పురం ఏరియా నుంచి ఒక ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. మా ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ గ్యాంగ్కి అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్లో ఇంపార్టెంట్ మెంబర్స్ ఒక మదిశెట్టి ప్రసాద్, ఏజ్ 40 years, ఒరిజినల్ నేటివ్ ఆఫ్ కరీంనగర్ టౌన్. ఇంతకు ముందు హైదరాబాద్లో ఉన్నారు చాలా టైం. తర్వాత రీసెంట్లీ అబౌట్ 8-9 months ముందు వరంగల్ ఏరియాలో గోపాల్పురంలో ఒక ఇల్లు పర్చేజ్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి పద్ధతి ఏమిటి? మోడస్ ఆపరెండి, ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. యాక్చువల్లీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ప్రతి 2-3 నెలల్లో చేంజ్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో రేడ్స్ చేస్తున్నారు. సో ఈ రీసెంట్ వెబ్సైట్ వాళ్ళు 25th July రోజు క్రియేట్ చేశారు. రీసెంట్లీ 25th of July this website was created. ఈ వెబ్సైట్లో వాళ్ళకి మెయిన్ ఆర్గనైజర్స్కి, లోకల్ ఆర్గనైజర్స్కి, మెయిన్ ఆర్గనైజర్ ముంబైలో ఉన్నారు, ఇంకా అది స్టేట్స్ ఆర్గనైజర్స్కి ఒక పాస్వర్డ్ యూజర్ ఐడి ఇచ్చారు అందరికీ. సో వాళ్ళకి కూడా ఒక యూజర్ ఐడి ఉంది, ఒకటి పాస్వర్డ్ ఉంది. సో ఆ వెబ్సైట్కి రిజిస్టర్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఇంకా ఇంటర్నల్ కస్టమర్స్కి రిజిస్టర్ చేయడానికి పవర్స్ ఉన్నాయి. So once he logs in with his user ID and with the password, he can create number of customers. The internal customers వాళ్ళు క్రియేట్ చేయడానికి ప్లస్ లింక్ కూడా క్రియేట్ చేయడానికి పవర్స్ ఉన్నాయి. So they will create the customer, they will create their user ID for the customers. ఒక లింక్ క్రియేట్ చేసి వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. సో వాట్సాప్ వాళ్ళకి ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఫోన్స్, మొబైల్ ఫోన్స్ మాకు దొరికింది. అన్ని ఫోన్స్లో చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి అది గ్రూప్లో 150 to 200 మెంబర్స్ ఉన్నాయి. సో వాళ్ళకి వాట్సాప్లో ఇది లింక్ పంపిస్తున్నారు. లింక్ ద్వారా ఇది జనరల్ పబ్లిక్ వాళ్ళు కస్టమర్స్ వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు. సో రీసెంట్ ఇది మా దృష్టిలో ఏం వచ్చింది, ఇది ఫస్ట్ వన్ ఇస్ ద క్రికెట్ బెట్టింగ్. అది రీసెంట్లీ T20 వరల్డ్ కప్ కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు ఇండియా న్యూజిలాండ్ సిరీస్ కూడా జరుగుతుంది. T20 సిరీస్ అయిపోయింది, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతుంది. సో ప్రతి మ్యాచ్కి ఓవర్ టు ఓవర్ లేకపోతే బాల్ టు బాల్ వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు. ఈవెన్ ప్లేయర్స్ ప్రకారం, ఇప్పుడు ప్లేయర్స్ బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, లేకపోతే బౌలర్ వాళ్ళు బ్యాటింగ్ కోసం వచ్చారు, దాని ప్రకారం ఏ టీంకి విన్నింగ్కి ఛాన్స్ ఎక్కువ ఉంది, దాని ప్రకారం వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంకి విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ ఓన్లీ 5%. సపోజ్ ఇది అడ్వాన్స్ స్టేజ్లో మ్యాచ్ ఉంటే ఇది 5% ఉంటే తక్కువ అమౌంట్ పెడితే రిటర్న్స్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ 2000, ఓన్లీ 5% ఛాన్స్ ఉంటే విన్నింగ్కి, సపోజ్ ఆస్ట్రేలియాకి ఆర్ న్యూజిలాండ్కి. సో 2000 ఇస్తే వాళ్ళకి 10,000 రిటర్న్ వస్తుంది. That is when the odds are very low. అది ఛాన్స్ ఎక్కువ ఉంటే 95-98% రిటర్న్స్ ఆర్ నాట్ దేర్ ఆర్ ఇట్ ఈస్ పూర్ రిటర్న్స్. సో దిస్ ఇస్ హౌ ప్రతి బాల్ కి ఇలాగా దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద వాట్సాప్. సో దిస్ ఇస్ హౌ దే ఆర్ పుట్టింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద టీమ్. సో ప్రతి బాల్ కి ఓవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఓవర్స్ 50 ఓవర్స్ మ్యాచ్ ఉంది, తర్వాత 47 ఓవర్స్ లో స్కోర్ ఎట్లా ఉంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఓవర్స్ లో సో వాట్ ఈస్ ద స్కోర్, ఎన్ని రన్స్ కావాలి నెక్స్ట్ 5 ఓవర్స్ లో 3 ఓవర్స్ లో,
దాని ప్రకారం వాళ్ళు ఇది దిస్ ఇస్ ద అమౌంట్ దే ఆర్ గివింగ్ ద రిటర్న్స్. ఈవెన్ డిపెండింగ్ ఆన్ ద ప్లేయర్ ఆల్సో. సపోజ్ మంచి బ్యాట్స్మెన్ ఉంటే ద రిటర్న్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ 10 overs, if you put this much money 1000, return will be 1 lakh. So similarly ఇప్పుడు the 6 overs, 20 overs, so like that they are doing the betting for all this cricket. This is the login ID for the customers. వాళ్ళకి customers కి ఇది login ID ఉంది. So when they are creating the internal login ID for the customers, now this particular betting వాళ్ళకి మాకు చూసాము అని, this is for Australia New Zealand match. This recent the World Cup లో జరిగింది T20. So this is one example where Australia 173, 18.5 overs, షర్ట్ బంద్ హై. షర్ట్ బంద్ మీన్స్ ఇది బెట్టింగ్ క్లోజ్ అయిపోయింది. ఇది క్లోజింగ్ తర్వాత ఉంది, ముందు కూడా ఉంది. ఇది మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది అప్పుడు ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.02 మీన్స్ యాక్చువల్లీ 2000 రూపీస్ పెడితే 10 lakh రిటర్న్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఇఫ్ న్యూజిలాండ్ విన్స్. యాక్చువల్లీ ఆ మ్యాచ్ దట్ మ్యాచ్ వాజ్ వన్ బై ఆస్ట్రేలియా. సో డిపెండింగ్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్ వాళ్ళు చేస్తున్నారు. అది కాకుండా ఒక తీన్ పత్తి కూడా ఉంది, ఒక గేమ్, అది కూడా ఛాన్స్ గేమ్ ఉంది. అది తీన్ పత్తిలో కూడా అది సిమిలర్ పద్ధతి ఫాలో చేసి వాళ్ళ కస్టమర్స్ కి ట్రాక్ చేసి చాలా డబ్బులు అది అట్లా అర్న్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ గ్యాంగ్ మెంబర్స్ ఆర్ ఇన్ మహారాష్ట్ర. వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజర్ ఈజ్ ఫ్రమ్ యావత్మల్. వాళ్ళకి పేరు అభయ్ విలాసరావు, నేటివ్ ఆఫ్ వాణి. వాణి ఒక స్థలం ఉంది యావత్మల్ జిల్లాలో, మహారాష్ట్రలో. ఇంకా పెద్ద కింగ్ పిన్ ముంబైలో ఉన్నారు. సో వీ విల్ బి సెండింగ్ ద టీమ్ వెరీ సూన్ టు ముంబై ఆల్సో. ఈ మాధుశెట్టి ప్రసాద్ కి ఈజ్ ఓన్లీ అ 4th standard పాస్. వాళ్ళకి చాలా ఎడ్యుకేషన్ కూడా లేదు. ఈజ్ నాట్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, నాట్ ఇంటర్మీడియట్, నాట్ గ్రాడ్యుయేట్, నాట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఓన్లీ ఈజ్ అ 4th class పాస్. ఇప్పుడు కొన్ని టైం నుంచి ఇట్లా చేస్తున్నారు. ఇంతకు ముందు ఇది కరీంనగర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. 2019లో వాళ్ళ పైన 2 కేసెస్ బుక్ అయింది. ఒక కేసు చందానగర్ పోలీస్ స్టేషన్లో, సైబరాబాద్ లిమిట్స్. మళ్ళీ అగైన్ 2019లో సారీ, ఇంకా అనదర్ కేస్ వాస్ బుక్డ్ ఇన్ ఆర్సీపురం, దట్ ఈస్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ఆఫ్ సైబరాబాద్. ఆ కేసెస్ తర్వాత కూడా వాళ్ళకి యాటిట్యూడ్ చేంజ్ చేయలేదు. అప్పుడు అక్కడ హైదరాబాద్ లో చాలా నిఘా పెట్టుకున్నారు. ఇది వాళ్ళకి పేరు పోలీస్ రికార్డ్స్ లో వచ్చింది. సో దాని కారణం ఇక్కడ వరంగల్లో రీసెంట్లీ షిఫ్ట్ అయినారు. అండ్ హీ వాజ్ రన్నింగ్ హిజ్ యాక్టివిటీ ఫ్రమ్ వరంగల్ ఇన్ గోపాల్పూర్ ఏరియా ఫ్రమ్ రీసెంట్ టైమ్స్. సో ఇప్పుడు ఈరోజు ఇద్దరికి అరెస్ట్ చేశాము. అది పాత కేసు అభయ్ విలాసరావు పేట్కర్ ప్లస్ మాధుశెట్టి ప్రసాద్. వాళ్ళ నుంచి మేము టోటల్ 2,05,14,000 రూపీస్ డబ్బులు వాళ్ళ నుంచి రికవర్ అయింది. యూ కెన్ సీ ఆల్ దిస్. వేరే డినామినేషన్స్ ఉన్నాయి, 50, 500, 2,000 అన్ని డినామినేషన్స్ అన్ని మొత్తం గన్నీ బ్యాగ్స్ లో ఇది పెడుతున్నారు. అండ్ ఇది ప్రాఫిట్ ఇస్ సపోజ్ ఇది కస్టమర్స్ కి లూజ్ అయితే 20% ప్రాఫిట్ విల్ గో టు దీస్ ఆర్గనైజర్స్. అతను మాధుశెట్టి ప్రసాద్ ఇస్ ద ఆర్గనైజర్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో వాళ్ళకి 20% వస్తుంది, 80% మెయిన్ ఆర్గనైజర్ కి పోతుంది. దట్ ఈస్ ద మార్జిన్ ఆఫ్ ద ప్రాఫిట్. సో 2,05,14,000 కాకుండా వాళ్ళ నుంచి 43 చెక్ బుక్స్ దొరికింది. ఆల్ దీస్ చెక్ బుక్స్ వాళ్ళకి రిలేటివ్స్ పైన అది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ద మెయిన్ అక్యూజ్ కి బ్లడ్ రిలేటివ్స్, పేరెంట్స్, తర్వాత అది జస్ట్ అన్న, భార్య, వాళ్ళ పైన దే ఆర్ ఆల్ ఓపెన్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఓన్ రిలేటివ్స్ ఓన్లీ. బట్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ సైన్డ్, దీస్ ఆల్ ఆర్ సైన్డ్ దిస్ థింగ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సైన్డ్ చెక్ బుక్స్. యూ కెన్ సీ అన్ని చెక్ బుక్స్ లో సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. సో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్రీక్వెంట్ విత్డ్రావల్ కోసం, డిపాజిషన్ కోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ all of them are just blank but signed. The sign everything, this account holder. Account holders are generally very close
చుట్టాలు వాళ్ళు ఉన్నారు. సో all these are signed, the back side కూడా, this side also. So practically all these accounts are operated by these people only. వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ది ఎస్ బ్యాంక్ లో, ఇంకా ది కోటక్, దెన్ ఆంధ్ర బ్యాంక్ మీన్స్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్లస్ ఇంకా అదర్ లోకల్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్. ఈ 43 మొత్తం చెక్ బుక్స్ కూడా దొరికింది. ఇంకా 8 మొబైల్ ఫోన్స్, మొత్తం ఆపరేషన్ మొబైల్ ఫోన్స్ ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ చాలా చీప్ ఉంది, సో అన్ని మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఇంకా 15 డెబిట్ కార్డ్స్ కూడా దొరికింది. సో దీస్ ఆర్ ఆల్ యూజ్డ్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ ద మనీ క్విక్లీ. సో దీస్ ఆర్ ఆల్ ద 15 cards which are connected to these accounts. So actually వాళ్ళు యూజ్ చేస్తున్నారు. These all the cards, all the debit cards and all, they are all used by these people only. So they are all belonging to different. For example, this is Kotak. ఇంకా this one is Axis Bank card. So వేరే బ్యాంక్ ఇది కార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మేము మా వరంగల్ కమిషనరేట్ లో 3 కేసెస్ బుక్ చేశాము. వాళ్ళు పబ్లిక్ కి ఎంటైజ్ చేసి వాళ్ళకి ల్యూరింగ్ చేసి వాళ్ళకి ఈ డబ్బులు బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాని గురించి మాకు పోలీస్ కి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో వీ హావ్ బుక్డ్ 3 cases, 2 cases in KUC police station and 1 case in Hanamkonda police station. So with that, I think it's a huge recovery. I think ఇది ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కూడా ఇది మా రాష్ట్రంలో ఇది బ్యాన్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ గేమింగ్, ది పేకాట ఆఫ్ ఎనీ టైప్, whether it is online or it is offline, it is completely prohibited and banned in the state of Telangana. So today we have unearthed this gang, and this is a good work which is done by the local police. So today we are under ki arrest chesi pampistamu judicial remand ki. Ida further ee matter ki connected ఎవరు ఉన్నారు వేరే రాష్ట్రాల్లో వాళ్ళకి కూడా ఇది మొత్తం చైన్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి కూడా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం.